మొన్న ఒకసారి నేను క్యాప్సికమ్ చట్నీ చూపించానండి. చూపించినప్పుడు ఎలా చేస్తారు అది పెట్టండి అని అడిగారు, చట్నీ ఎలా చేస్తారని. ఇలాగా శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, ధనియాలు, కొంచెం ఎండుమిర్చి అండి వేసుకుని పోపు వేయించేసుకోవాలి. పోపు వేగింది. ఇదిగో క్యారెట్లు, టమాటో, కొత్తిమీర ఇలా అన్నీ వేసేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఒక్క పిసర్ చింతపండు, టమాటో ఉంది కాబట్టి చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం బెల్లం పొడి వేసానండి, అది కూడా పెద్ద ఎక్కువ అక్కర్లేదు, కొంచెం తీపిగా. ఇవన్నీ వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇదిగో మగ్గుతోందండి. ఒక్క 2 నిమిషాలు మగ్గనిచ్చి కట్టేసుకోవచ్చు. కట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడం మళ్ళీ చూపిస్తాను. ఇంకా స్టవ్ కట్టేసుకుని ఇది ఒకసారి చల్లారబెట్టుకోవాలండి. ఈ క్యాప్సికమ్ చల్లారిపోయిందండి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోనండి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ చట్నీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. కొద్ది చట్నీ తీసుకుని పలచం చేసుకుంటే టిఫిన్, దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబరు అడిగారని నేను చేసి చూపించడం జరిగింది. నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి ఈ చట్నీని. నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ఉంటాను, మీ విజయాపన్నాల.